ఫ్రెండ్స్, ఇవాళ మనం ప్రైడ్ ప్లస్ ప్రెడ్యూజెస్ ప్లస్ జాంబీస్ ఒక్క మూవీలో ఇవన్నీ ఉంటాయంట. ప్రైడ్ అంటే మనకు తెలుసు, ఆత్మ గౌరవం. జాంబీస్ అంటే జాంబీసే. మధ్యలో ఇంకోటి ఏదో పదం ఉంది, అదేదో ప్రెడ్యూజెస్ అని చెప్పి. దీని మీనింగ్ ఏంటో గూగుల్లో చూస్తే, ప్రీ కన్విన్స్డ్ ఒపీనియన్ దట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ రీజన్ ఆర్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అస్సలు అర్థం కాలేదు కాబట్టి ఆత్మ గౌరవం ఉన్న ప్రెడ్యూజెస్ జాంబీస్. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. అదేంటంటే, ఇప్పుడు ఆ బ్రిటిష్ ఎదవలు ఉన్నారు. వీళ్ళు పందికొక్కుల్లా కనిపించిన ప్రతి ఊళ్ళో పడి ఏం దొరికితే అవి మూట కట్టుకుని ఆ మూటలో వాళ్ళ ఊరికి లండన్, ఇంగ్లాండ్ కి ఎత్తుకుపోవడం స్టార్ట్ చేశారు. బేసిక్ గా ఇప్పుడు ఈ అమెరికా, రష్యా ఇవనుకో ప్రపంచం మీద మాదే ఆధిపత్యం ఉండాలి, మా ఆధిపత్యంతోనే ఈ ప్రపంచం అంతా నడవాలి అనే మూడ్ లో గబ్బు యుద్ధాలు ఏదో పనులు చేసుకుంటూ తిరుగుతారు. కానీ బ్రిటిష్ వాళ్ళు అప్పట్లో అలా ఉండేవాళ్ళు కాదు. ఏంటి ఇప్పుడు నీకు ఆధిపత్యం కావాలా? ఓకే, తీసేసుకో, నువ్వే ఉంచుకో, నాకేం పత్యాలు వద్దు. ఆల్రెడీ మా లండన్ లో పత్యం బ్యాచ్లు చాలా తిరుగుతున్నాయి. మాకు జస్ట్ కావాల్సిందల్లా ఉప్పు, పప్పు. అవి కానీ మీ దేశాల్లో ఉన్నదంతా మాకు ఇచ్చేసామంటే మేము తీసుకుని వెళ్ళిపోతాం అని అన్ని దోచుకొని వెళ్లే మూడ్ లోనే ఉండేవాళ్ళు. ప్రతి దేశంలో పడి ఏది దొరికితే అది ఎతికెళ్ళాక వాడతామా, యూజ్ చేస్తామా, ఏం లేదు, మొట్టగట్టు కూడా తీసుకుని వెళ్ళిపోవడం. అయితే ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఒక ఎవడో పోయి బ్రిటిషోడే ఆఫ్రికా నుంచో ఎక్కడి నుంచో ఓ షెడ్ లో బస్తాలు ఏవో ఎక్కువ కనిపించేసరికి అందులో ఏమున్నాయో కూడా చూసుకోకుండా బస్తాలన్నీ తీసుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళాక దాన్ని ఓపెన్ చేశాక కొన్ని రోజులు తెలిసింది అందులో ఉన్నదంతా జాంబీ వైరస్. ఆవేశంతో ఈ బస్తాలు ఎత్తుకుపోయి మొత్తం ఇంగ్లాండ్ అంతా జాంబీ వైరస్ ని స్ప్రెడ్ చేసేసి సగం పైగా బ్రిటిష్ వాళ్ళు, అంటే లండన్ లో, ఇంగ్లాండ్ లో ఉండే సగం పైగా జనాలు జాంబీస్ అయిపోయారంట. ఇప్పటికీ ఈ జాంబీస్ వల్ల కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. అయితే ఇప్పుడు ఈ జాంబీస్ ఉన్నాయిగా, వీటి స్పెషాలిటీ ఏంటంటే, ఈ జాంబీస్ ఓన్లీ బ్రెయిన్స్, తలకాయ మాంసమే తింటాయంట. మనుషులు తలకాయలో ఉడబిక్కొని తినేస్తా ఉంటారు, మిగతా బాడీ పార్ట్స్ వాళ్ళకి అవసరం లేదు. దీని వల్ల చాలా మంది చచ్చిపోతూ ఉంటారు. చాలా యుద్ధాల మీద యుద్ధాలు అవుతూ ఉన్నాయి. యుద్ధాలంటే వీళ్ళు మిగతా వాళ్ళ మీద పడి దిగుతారు, అవి కాదు. వాళ్ళ దేశంలోనే జాంబీల మీద వీళ్ళు యుద్ధాలు చేయాల్సి వస్తుంది వీళ్ళని ఆపడానికి. నిజంగా అయి ఉంటే బాగుండేది. ఓకేనండి, ఇప్పుడు వీళ్ళ క్యాపిటల్ లండన్ ఉందిగా, ఇంగ్లాండ్ వాళ్ళే. వీళ్ళు లండన్ చుట్టూ పెద్ద గోడ ఒకటి కట్టేశారు ఆ జాంబీస్ లోపలికి వెళ్లకుండా. దాంతో పాటు ఎంతో మంది సైన్యాన్ని జపాను, చైనా ఇక్కడ పంపించి కుంఫు మార్షల్ ఆర్ట్స్ నేర్పించి, అంటే వీళ్ళు నేర్చుకొని వచ్చారు జాంబీలు ఆపడానికి. ఇలా కంపు బ్రెయిన్ కోసం జాంబీలు తన్నుకుంటున్నాయి. యుద్ధం చాలా బేభత్సంగా జరుగుతుంది. సగం పైగా మంది జాంబీలు అయిపోయారని చెప్పి ఇలా యుద్ధాలు అవుతూ ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే, ఒక చోట మొత్తం గోడ కట్టేసుకున్నారు కదా, లోపలంతా ఉన్న జనాలు బిక్కుమంటూ బతుకుతున్నారు. సైన్యం అంతా బయట తిరుగుతుంది. అయితే ఒక జాంబీ మోకొచ్చేసి ఒక సైడ్ గోడ అంతా పగల కొట్టేసి లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్న వాళ్ళందరినీ తలకాయలు ఎత్తపోయి ఫ్రై చేసుకుని తినేసాయి. దాంతో కింగ్ ఒళ్ళు మండిపోయింది. ఇంత పెద్ద గోడ కట్టింది వాళ్ళని కాపాడడానికి. అయితే ఆ గోడ వల్లే జాంబీలు అందరూ అయిపోయారు, చచ్చిపోయారు. అంటే గోడ లోపల జాగ్రత్తగా ఉంటాలని మిలిటరీ అంతా ఇంకో సైడ్ ఉంది. సో ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి అప్పటిదాకా లండన్ లో ఉండే వాళ్ళంతా తొక్కలే, ఇంక ఇక్కడ ఉన్న మనం పెద్ద పీకేదేం లేదు, ఎప్పుడైనా జాంబీలు గోడకేసి మనల్ని లేపేసే ఛాన్స్ ఉంది అని ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఊళ్ళల్లోనే పెద్దగా గేట్లు, మిషన్ గన్లు అవి పెట్టుకుని లోపల ప్రశాంతంగా బతకడం మొదలు పెట్టారు. కట్ చేస్తే ఇప్పుడు మనం ఒక కల్నల్ ని చూస్తాం. అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కల్నల్, బాగా పెద్ద పోస్ట్ అంట. ఈ కల్నల్ ఇప్పుడు అంటే చాలా మంది ఇంగ్లాండ్ మొత్తం పెద్ద ప్లేసుల్లో సెక్యూరిటీ పెట్టుకుని బతుకుతున్నారని చెప్పిలా, అది కూడా గవర్నమెంటే క్రియేట్ చేసింది. అయితే ఈ కల్నల్ ఒక గుడారంలోకి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఇక్కడికి ఒక జాంబీ గాడు లోపల దూరిపోయాడు అని న్యూస్ వచ్చింది. ఆ జాంబీని పట్టుకోవడానికి ఈడు వచ్చాడు. ముందైతే గార్డ్స్ కల్నల్ ఆపేసి లోపలికి వెళ్ళనీయకుండా ముందు డాక్యుమెంట్స్ అవి చెక్ చేసి అప్పుడు ఎత్తపోతారు. లోపలికి వెళ్ళాక బాడీ అంతా బట్టలు ఇప్పి చెక్ చేస్తారు. వచ్చేటప్పుడు కుక్క ఏం కలవలేదు కదా అని చెకింగ్ అయిపోయాక లోపలికి వదులుతారు. ఇక్కడ ఉన్న పెద్ద ఆంటీకి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటది, ఇదిగో కల్నల్ గాడు వచ్చాడు, వీడికి ఎవడో ఈ లోపల జాంబీ దొరుకుతుందని ఎవడో చెప్పాయంట, అందుకే వచ్చాడంటే. ఈవిడేమో అదేం లేదే, జాంబీలు ఉంటే మాకు తెలియదేంది, జాంబీలు లోపలికి వస్తే మేము పసుపు రాసి ముత్తైదులో మూల కూర్చోబెడతామా, అస్సలు మీరు బాధపడకుండా ఆలోచించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటే, ఈడేమి నేను పెద్ద టెస్టింగ్ ఏం చేయను, సింపుల్ గా ఓ టెస్ట్ చేస్తానని ఓ బాటిల్ ఓపెన్ చేస్తాడు. ఆ బాటిల్ లోపల చాలా ఈగలు ఉంటాయి. ఈగలు మామూలు ఈగలు కాదంట, ట్రైనింగ్ ఇచ్చాడు వీడు. ఈ ఈగలు వదిలితే అవి అలా వెళ్ళిపోయి, అంటే వీడికి జాంబీస్ ఎక్కడ ఉన్నా తెలిసిపోతాయి వీడికి. ఇవి డైరెక్ట్ గా వెళ్ళి జాంబీస్ మీదే వాళ్తాయి, మనుషుల మీద వాళ్ళంటాయి ఈగలు. సో ఈగలైతే ఇల్లంతా బాగా తిరిగి లాస్ట్ కి ఒక అంకుల్ మీద పోయి వాళ్తాయి. బాగానే ఉన్నాడు కదా అంటే జాంబీ లాగా చేంజ్ అవ్వబోతున్నాడు. ఏడో కొరికించుకున్నాడు బయటికి పోయి. కల్నల్ గడ అయితే గ్లాస్ ఎగొట్టేసి గుండుకేసి గుద్దేస్తాడు. పాపం వాడు అక్కడే పోతాడు. ఇంకా ఇప్పుడు మనోడు పోయేటప్పుడు వీడి వల్ల ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా వచ్చాయా అంటే, అంటే నో వస్తే మా తెలీదా అంటది. ఏమడిగా నో అని అంటది ఈవిడ. ఇటు వెళ్ళిపోయిన తర్వాత సడన్ గా ఒక పాప పరిగెత్తుకుంటూ పోయి ఇప్పుడు చచ్చిపోయాలి ఒకడు అంకుల్ మనోరాల దగ్గరికి వెళ్ళిద్ది. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికే పాపం బాగా లేట్ అయిపోయింది. మనోరాలు ఎప్పుడో జాంబీ అయిపోయి చుట్టూ ఉన్న సర్వెంట్స్ ను కూడా కొరికి పడేసింది. దీని తర్వాత చెకింగ్ కోసం బాగున్నావు లేదని చెక్ చేయడానికి వచ్చిన ఈ అమ్మాయిని కూడా జాంబీ చేసేసింది. అయినా కల్నల్ గడు పనికి మాలోడు ఆంటీ చెప్తే నమ్మేసి వెళ్ళిపోయాడు. ఇంకెవరు లేవలే అనగానే సర్లేండి కట్ చేస్తే బెనెట్ అని అంకుల్ ని చూస్తాం. అంకుల్ తన 5 ఆడపిల్లల్ని ప్రశాంతంగా ఇంట్లో కూర్చోబెట్టి పనులవి నేర్పిస్తూ ఉంటాడు. ఏం పనులంటే పీకలు ఎలా కొయ్యాలి, గొడ్డలతో ఎలా నరకాలి, తుపాకీ
తుపాకీని ఎన్ని యాంగిల్స్ లో కాల్చాలి, రోజుకో కొత్త కొత్త విద్యను నేర్పిస్తా ఉంటాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి ఒక్క మొహానికి కూడా సరిగ్గా టీ పెట్టడం కూడా కాదు, ఇల్లు తుడవడం కాదు, వంట చేయడం కాదు, ఇవన్నీ నేర్పించడం మానేసి వీళ్ళందరి చేత మటన్ కొట్టేమన్నా పెట్టిద్దాం అనుకుంటున్నావు నువ్వు, ఇలా అయితే పెళ్లి ఎప్పుడైతే వీళ్ళకి అని చెప్పి ఇతని వైఫ్ ఇవిడ బాధపడుతూ ఉంటది. అసలు ఇక్కడ నైట్ పడుకుంటే పొద్దున జాంబీ అయి లెగుస్తాం లేకపోతే మనిషిగా లెగుస్తాం కూడా ఐడియా లేదు. ఈ సిచ్యువేషన్ లో కూడా పెళ్లి గిల్లి అనుకుంటూ సోది వాయి కొడతా ఉంది. అంటే ఇక వదలదు అసలు. సర్లేండి కాసేపటికి ఇవిడైతే యాండి ఈ ఏదో కత్తులు వాళ్ళు ఎప్పుడు ఉండేది, వీళ్ళని డాన్స్ కూడా పంపించలేదు ఎందుకని, ఏదో సాయంత్రం మంచి డాన్స్ పార్టీ ఉంది, కొత్త కొత్త కుర్రాళ్ళంతా అక్కడ వస్తుంది. అంటే చాలా ఫ్యామిలీస్ డబ్బున్నోళ్ళు అంతా వస్తూ ఉంటది. అంటే అది ఒక సోషల్ గ్యాదరింగ్ అనమాట. పెద్ద పెద్దోళ్ళందరూ టీ కాఫీలు తాగి డాన్స్ చేయడానికి అప్పుడప్పుడు ఇక్కడ కలుసుకుంటా ఉంటది. సో వీళ్ళ పిల్లలకి అబ్బాయిలు ఏమైనా దొరుకుతారేమో అని చెప్పి ఇప్పుడు బాగా ఆవేశంలో ఉంది. వీళ్ళ నాన్న కూడా సర్లే వెళ్ళండి అంటాడు. ఇంకా అందరూ రెడీ అయిపోతూ ఉంటారు. అమ్మాయిలంతా చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే ఈ 5 అక్కా చెల్లిలో ఎలిజబెత్ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఎలిజబెత్ కి డాన్సులు పార్టీల్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. జాంబీలు ఎప్పుడు కనిపిస్తాయో కోసి పడేద్దామని ఉంటది. ఇప్పుడు 5 అమ్మాయిలు అద్భుతంగా రెడీ అవుతా ఉంటారు. దాంతో పాటు కత్తులు, సుత్తులు, కొడవళ్ళు అన్ని ఎక్కడ పడితే అక్కడ దాచిపెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు డాన్స్ పార్టీకి వెళ్ళిపోతే ఈ డాన్స్ పార్టీలో బింగిల్గాడు అని చెప్పి ఒకడు వస్తాడు. ఈ బింగిల్గాడు బాగా డబ్బున్నాడు. అయితే మన కల్నాలు గుర్తున్నాడుగా, యాడికి పోయినా ఈగలతో డబ్బా వేసుకొని పోతా ఉంటాడు. ఈ బింగిల్గాడు కల్నాలు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. బింగిల్గాడు ఈ పార్టీలో జైన్ ని చూసి బాగా లైకింగ్ అయిపోతాడు. జైన్ అంటే 5 అక్కా చెల్లెళ్ళ అందులో ఒక అక్క ఎలిజబెత్ వాళ్ళ అక్క. డైరెక్ట్ గా వెళ్ళిపోయి జైన్ ని డాన్స్ వేద్దామని అడుగుతాడు. అమ్మాయి ఓకే చెప్పిద్ది. ఇద్దరు కలిసి డాన్స్ చాలా సేపు వేస్తారు. కాసేపటికి వాళ్ళ ఫ్రెండ్ కల్నాల్ గారిని పిలిచి జైన్ వాళ్ళ సిస్టర్ ఎలిజబెత్ కూడా సూపర్ గా ఉంది, పోయి డాన్స్ అడుగు అంటే ఈడు ఒకసారి చూసి బింగిల్గాడితో వీళ్ళందరూ నువ్వు బాగా డబ్బున్నాడు కదా, అందరు కలిసి ఏదో నిన్ను ట్రాప్ చేయడానికే వచ్చినట్టుంది అని అంటాడు. ఆ మాట ఎలిజబెత్ వెనకాల నుంచి వినేసి ఉంటది. పాపం పిచ్చి కోపం వచ్చింది. ఆ కోపంతో బయటికి వెళ్ళి ఒంటరిగా నుంచో ఉంటే నెమ్మదిగా ఒక ఆవిడ దగ్గరకు వస్తూ ఉంటది. చూస్తే ఆవిడ ఎవరు కాదు, జాంబీనే. జాంబీ అయినా చాలా బాగా మాట్లాడుతూ ఉంటది పద్ధతిగా. వాళ్ళ అమ్మాయి నేను కూడా ఇక్కడ డాన్స్ పార్టీకి మంచి గుంటడవడం తగిలితే ఎత్తుకుపోదామని వచ్చాను, నన్ను చూసి నువ్వు భయపడిపోయి ఆవేశపడమాక అని మంచిగా మాట్లాడుతూ ఉంటది. పాప ఏమో షాక్ లోకి వెళ్ళిపోయింది. కానీ ఈ లోపే కల్నల్ గాడు వల్ల వాడు వచ్చి ఈవిని చంపేస్తాడు. ఈడు ఈగల కంటే ఫాస్ట్ గా ఉన్నాడు. అయితే చూస్తుండగానే చాలా మంది వస్తారు. ఆ తుపాకీ సౌండ్ విని ఎవరు మనుషులు అంటే మనుషులే, దాంతో పాటు ఆ సౌండ్ కి చుట్టుపక్కల ఉన్న జాంబీస్ అన్ని వచ్చేస్తాయి. వీళ్ళందరూ డాన్స్ పార్టీకే వచ్చారని అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ డాన్స్ బ్యాచ్ మొత్తం భయపడిపోయి బల్లల కింద పరదాల వెనకాల ఎక్కడ పెడితే అక్కడ దాక్కుంటారు జనాలు. కానీ ఇప్పుడు ఈ 5 అక్కా చెల్లెలను చూస్తే వీళ్ళని చూసుకోండి, భోజనాల కోసం ఆ బల్లలన్నీ వేసి పెడితే ఆ బల్లలన్నీ ఎరగొట్టేసి చెక్క ముక్కలు ఇనపవాడ్లు ఏది పెడితే అన్ని ఊడబీకేసి ఎక్కడి నుంచి అంటే అక్కడ తీసుకొచ్చేసి జాంబీలు అందరినీ పట్టుకొని దొరికిందిగా ఛాన్స్ అని చెప్పి పిచ్చ కొట్టుడు కొడతా ఉంటది. ఇలా ఫైట్ చాలా నిర్దాక్షిణంగా ఉంటది. అసలు జాలిదయ ఉండదు. ఓకలా కొట్టడం దెబ్బేయడం కాదు, ఒక్క షాట్ కి పీకలో తలకలి ఎగిరిపోతా ఉంటాయి. ఎగవేసి అంత ఉంటారు జాంబీల్ని. అది చూశాక బింగిల్గడికైతే చలి జ్వరం వచ్చేస్తుంది. కల్నల్ గడైతే పాపం వాడు నుంచో నేను ఇందాక ఒక్క మాట గాని ఎక్స్ట్రాగా బాగుంటే ఎలిజబెత్ నన్ను కూడా ఎట్నేదాన్ని ఉండేదేమో అని చెప్పి ఇన్సిడెంట్ చూశాక కల్నల్ గాడికి ఇంకా ఎలిజబెత్ అంటే ఇష్టం బాగా ఎక్కువ అయిపోద్ది. అసలు ఏమన్నా ఉందా ఈ అమ్మాయి అని చెప్పి జాంబీలందరినీ ఇప్పుడు 5 అక్కా చెల్లెలు తుక్కు కింద కొట్టి డైనింగ్ టేబుల్ అని యూజ్ చేసి ఓ మంట పెట్టి జాంబీలందరినీ ఎత్తి ఆ మంటలో పడేస్తుంది. అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చాడు ఇలా డాడీ అయితే. ఎట్టుండాలి అసలు. ఇంటికి వెళ్ళాక అక్కా చెల్లిద్దని చూస్తే ఇంకా ఫైట్ చేస్తానే ఉన్నారు. అసలు ఆపదలో ప్రాక్టీస్. ఎలిజబెత్ జేను మాట్లాడుకుంటూ జేను బింగిల్గాడు నాకు భలే నచ్చాడని చెప్పి చెప్తూ ఉంటుంది. మామూలు ప్రపంచంలో అయితే అక్కా చెల్లిద్దరు ఐస్ క్రీమ్ తింటూ ఇట్లాంటి డిస్కషన్ పెడతారు. ఇలా ప్రపంచంలో వీళ్ళు కుంఫు నేర్చుకుంటూ ఈ డిస్కషన్ పెట్టారు. అదే బింగిల్ అంటే తెగ నచ్చేసాడు అని చెప్పి చెప్తూ ఉంటది జేను. కట్ చేసి నెక్స్ట్ రోజు బింగిల్గాడు జేను పాపకు లెటర్ రాసి పంపించుంటాడు. టీ పార్టీకి పిలుస్తున్నాడు. పార్టీ అంటే మళ్ళీ జనాలు వస్తారు డాన్స్ చేయడానికి. డేట్ అనమాట. డేట్ కి పిలుస్తున్నాడు. జేన్ దానికోసం రెడీ అయ్యి గొడవ బండి కూడా కాదు గొడవ వేసుకుని వెళ్ళిపోయింది. అలా వెళ్తూ ఉంటే సడన్ గా దారిలో ఒక పెద్ద జాంబీ గాడు ఎవడో వస్తాడు. తుపాకీ తీసుకుని కాల్చడానికి ట్రై చేస్తే ఆ సౌండ్ కి గుర్రం భయపడిపోద్ది. మళ్ళీ తుపాకీ కింద పడిపోయిన తర్వాత కూడా లేచి కాలిస్తే చేతిలో కాలిపోయింది. ఈసారి అప్పట్లో క్వాలిటీ తుపాకులు ఉండేవి కాదులేండి. అయితే ఈ జాంబీ గాడు చాలా బండగా ఉంటాడు. ఆయన పాప సింపుల్ గా ఒక చిన్న కత్తి తీసుకొని ఏదో డాన్స్ చేస్తున్నట్టు అలా అటు ఇటు తిరుగుతూ వాడు కాళ్ళు చేతులు కోసి కింద పడేస్తుంది. కింద పడిన తర్వాత ఎక్కి వాడు మొహం మీద తొక్కి వదిలేస్తుంది. లాస్ట్ కి దేవుడు వీడిని చల్లగా చూడు కాక అని ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అక్కడే ఒక జాంబీ వాళ్ళ బేబీని కూడా చూస్తాం. అబ్బా. కట్ చేస్తే నెక్స్ట్ రోజు బింగిల్గాడి ఇంటికి ఎలిజబెత్ వస్తుంది. లేట్ అయ్యాక ఇంకా ఇంటికి అలా అందుకే వెళ్ళింది. ఏమైందంటే చూస్తే పాపం జేన్ వాళ్ళ సిస్టర్ కి చలి జ్వరం వచ్చింది అనమాట. అబ్బే జాంబీలు అవేం కాటేయలేదు. వర్షం పడడం వల్ల నీటిలో నాని జ్వరం వచ్చింది. ఎలిజబెత్ ఇక్కడ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే కల్నల్ కూడా వస్తాడు. ఈడొచ్చాడు. ఇప్పుడు ఎందుకు వస్తాడో ఆ ఈగల దోమల అది వదులుతాడు. మేబీ జాంబీ ఏదన్నా కొరిగిందేమో జైన్ అని చెప్పి ఈగలు నెమ్మదిగా జైన్ దగ్గరికి వెళ్తా ఉంటే ఎలిజబెత్ వాటిని పట్టుకొని పిసికేసి మడిసాడన పెట్టుకొని చెప్పి వాడికి ఇచ్చేస్తుంది. ఆ రోజు నైట్ బింగిల్గాడు వాడు బ్యాచ్ చేసుకుని పేకాట ఆడుతా
ఉంటే ఎలిజబెత్ అటు వచ్చింది. ఎలిజబెత్ ను కూడా ఇక్కడ కూర్చొని ఆడమని చెప్తాడు. ఎలిజబెత్ ఏమో పేకాట్లు ఆడే రకం కాదు, నేను పుస్తకాలు చదువుకుంటా అని చెప్పి పుస్తకం తీసుకుని బాయ్ అని చెప్పి వెళ్ళిపోద్ది. కల్నల్ గడికి ఏం అర్థం కాదు, ఇదేని మరి దారుణంగా నన్ను ఇగ్నోర్ చేస్తుంది అని చెప్పి. ఎలిజబెత్ కూడా ఆ రోజు నైట్ వీడిని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. అంటే ఆ రోజు నైట్ బయటికి వెళ్ళి చీకట్లో ఓవరాక్షన్ చేస్తాడు, కత్తి తిప్పుతా ఉంటాడు, వాడు కత్తి స్కిల్స్ చూపిస్తున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ రోజు అక్క చెల్లెళ్ళు వాళ్ళ మమ్మీ అందరూ వస్తారు. ఎలిజబెత్ వాళ్ళ పాపం సిస్టర్ కి బాగాలేదు కదా. బింగిల్ గాడేమో వాళ్ళందరినీ ఇవాళకి ఏడే ఉంచుదాం అని అంటే కల్నల్ గాడేమో ఈ ఎద వ్యాపారాలే వద్దు, జనాలు ఎక్కువ అయితే ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువ అయిపోద్ది, పంపించేద్దాం వాళ్ళందరినీ, కావాలంటే ఎలిజబెత్ ఒకదాన్ని ఉంచుదామని అంటాడు. ఆయన సాయంత్రానికి అందరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారులేండి. ఇంటికి వెళ్తూ ఉంటే ఆ పక్కనే ఒక ఆర్ఫనేజ్ ఉండాలంట, అందులో ఉండే మనుషులంతా జాంబీస్ అయిపోయి ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డాడీ అతని కజిన్ కొడుకు ఈడు ఎవడో వచ్చి ఉంటాడు. ఇప్పుడు నేను ఎందుకు పిలిచావంటే వీడికి ఒక మ్యాటర్ చెప్తారు. ఏంటంటే ఇప్పుడు 5 అమ్మాయిలు వీళ్ళు ఉన్నారు కదా, ఇల్లు బాగా పెద్ద ఇల్లు, వీళ్ళు బాగా ఉన్నోళ్ళు, ఎస్టేట్ అది ఉంది, జాంబీలు అవి ఎంటర్ అవ్వకుండా ఉంటే బాగా వాడుకోవచ్చు. కానీ ఇన్ కేసు ఇప్పుడు వీళ్ళ డాడీ ఇతను ఉన్నాడు, ఇతను చనిపోయాడు అనుకో, ఇప్పుడు చూసినా కూర్చొని ఉంటాడు, అటు ఇటు కూడా కదలడు. సర్లేండి, ఇతను కానీ చనిపోతే ఇతని యొక్క ఆస్తి, ఇల్లులు ఇవన్నీ ఈడికి పోతాయంట, కొత్తగా వచ్చిల్లా ఈడికి దక్కుతాయంట. ఈడెవడో మధ్యలో ఉంటాయి, యథవాచారాలు చాలా ఉంటాయి అప్పట్లో. వీళ్ళ ప్రొసీజర్ ని బట్టి వీళ్ళ ఆస్తులు ఇవన్నీ అమ్మాయిలకి వెళ్ళవంట, అబ్బాయిలకే వెళ్తాయంట. సో వీళ్ళకి ఇప్పుడు అబ్బాయి లేకపోవడం వల్ల ఇతనికి ఇదిగోండి ఈడు ఒక్కడే ఉన్నాడు, ఈ ఎస్టేట్ ఇదంతా ఇంక ఈడికి వెళ్ళిపోయిందంట. ఈ విషయం చెప్తారు. రాని ఆ డే రాని 5 కలిసి కైమా కింద కొట్టి కుక్కలకి వేసేస్తాడు. ఆస్తి ఎత్తపోవడానికి వచ్చాడంట. అయితే ఈ గాలుడికి జేన్ అంటే ఇష్టమని ఇక్కడ ఉన్న వాళ్ళతో చెప్తారు. వీళ్ళ మమ్మీ ఏమో జేన్ అయితే ఖాళీగా లేదు, బింగిల్ గారికి సెట్ చేయడం ట్రై చేస్తాం, నువ్వు కావాలంటే ఎలిజబెత్ మీద నీకేమైనా ఇంట్రెస్ట్ గా ఉంటే చెప్పు, నేను చూసుకుంటాను అని చెప్పి అంటది ఈవిడ. ఇలా మమ్మీ చాలా దారుణంగా ఉంటదిలేండి, ఇంకా అర్థమైంది ఉండే కొద్ది, ఎప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామనే ఉంటది. సర్లేండి, అందరి బాధలు అందరు జాంబీ వచ్చి కొరికేదాకా. సర్లేండి, ఇటైతే ఇప్పుడు వాళ్ళ ఆంటీ ఒక ఆవిడ ఉంది, ఆ ఆంటీని వీళ్ళందరికీ పరిచయం చేస్తా అని చెప్పి అందరిని తీసుకుని వెళ్తూ ఉంటాడు. అంటే ఈ ఆంటీ దగ్గర ఇప్పుడు పెరిగాడు, దారిలో చెప్తూ ఉంటాడు వాళ్ళ ఆంటీ చాలా గొప్ప యుద్ధ యోధురాలంట, జాంబీ ఫైట్ లో చాలా అద్భుతంగా ఫైట్ చేసి 4 జాంబీలు చంపేసిందంట. ఇంకా మధ్యలో కొత్త జాంబీస్ అవి వస్తూ ఉంటాయి. జేన్ ఒక్క తన్ని అందరం లోయలో తోసేస్తా ఉంటది. ఈ సోది ఇదంతా వద్దు, డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వస్తే వీళ్ళు నడుచుకుంటూ ఒక సిటీ వచ్చింది, ఆ సిటీ లోపల దాకా వెళ్ళిపోతారు. ఇక్కడ సోల్జర్స్ అంతా ఈ ప్లేస్ ని బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు, చాలా పెద్ద సిటీ, జనాలు ఎక్కువ ఉంటది. ఒక్క జాంబీ వచ్చినా కుక్క సాగు వీళ్ళకి. ఇక్కడే మన ఎలిజబెత్ పాప వఖమ్ అని చెప్పి ఎవడో కలిసిద్ది. ఎవడో ఏందిలేండి, ఈ వఖమ్ గాడు ఎవడో కాదు, మన కల్నల్, ఆ కల్నల్ వాళ్ళ తమ్ముడే ఈ వఖమ్ గాడు. ఈ వఖమ్ ఈ మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు, బ్రిటిషాడు. ఈ వఖమ్ గాడు డైరెక్ట్ కి వెళ్ళిపోయి ఎలిజబెత్ తో ముద్దుగా బొద్దుగా మాట్లాడి చాలా గట్టిగా ట్రై చేస్తా ఉంటాడు. పాపం దూరం నుంచి మన కల్నల్ గాడు ఇదంతా చూస్తా ఉంటే ఇడికి ఒళ్ళు మండిపోతా ఉంటది. ఈ గాలుడేమో ఎలిజబెత్ పాప రఫ్ అండ్ టఫ్ గా ఉండేది కదా అని చెప్పి ఈడు కూడా చాలా రఫ్ అండ్ టఫ్ గా ట్రై చేస్తూ ఉంటాడు. ఇలా తమ్ముడు వఖమ్ గాడేమో స్వీట్ గా ట్రై చేస్తున్నాడు. ఎక్కడ ఎలిజబెత్ వఖమ్ గాడికి పడిపోయిద్దు అని చెప్పి కొంచెం జలస్ గా ఫీల్ అవుతున్నాడు కల్నల్. ఈడైతే ఇప్పుడు మాట్లాడుతూ మా అన్న కల్నల్ గాడు ఉన్నాడు కదా, వాడికి నాకు పెద్దగా మాటలు లేవు, మా ఫ్యామిలీ ఆస్తి మొత్తం వాడు ఒక్కడి దగ్గర పెట్టుకున్నాడు, నాకు అసలు ఇవ్వడానికి వాడు ఒప్పుకోనంటే ఒప్పుకోవట్లేదు, వాడు గబ్బుగాడని అది ఇది చెప్తూ ఉంటాడు. మ్యాటర్ ఏంటో మనకి తెలియదు, ఇటు చెప్తున్నాడు. ఇలా మాట్లాడుతూ నెక్స్ట్ రోజు డాన్స్ పార్టీ వచ్చేసిద్ది. అంటే డాన్స్ పార్టీలు ఎప్పుడు పెడితే అప్పుడు జరుగుతూ ఉంటాయండి, నేను ఇంకా చాలా తక్కువ సార్లు చూపిస్తాను. ఈ బ్యాచ్ అందరూ ఏదో ఒక రోజు ఇలా డాన్సులు వేసి చచ్చిపోతారు జాంబీ చేతుల్లో వచ్చేదానికంటే ముందు. అంటే అన్ని డాన్స్ పార్టీలు ఉంటాయడా. ఈ డాన్స్ పార్టీలో ఈ వతంగాడు కూడా వస్తాడు, ఎలిజబెత్ తో డాన్స్ వేద్దామని చెప్పి. అంత ఈజీగా ఎందుకు వదులుతాడు, ఇంకా డాన్స్ పార్టీలో చాలా గబ్బుగా ఏదో జరుగుతూ ఉంటది. ఆ తర్వాత ఆ కజిన్ కొడుకు ఈడు ఎవడో ఉన్నాడు కదా, ఈడు కూడా వచ్చి డాన్స్ వేస్తా నీతోనే వేస్తాను అడుగుతా ఉంటాడు. కాసేపటికి కల్నల్ గాడు ఈడు కూడా వచ్చి ఈడు కూడా డాన్స్ వేస్తాను అంటాడు. ఎలిజబెత్ పాప బాగా పాపులర్ అయిపోయింది ఆ రోజు ఫైట్ అయిన దగ్గర నుంచి. అలా ఇప్పుడు కాసేపటికి ఏమైందంటే వాళ్ళ మమ్మీ ఉంది కదా, అదే 5 అమ్మాయిలు వాళ్ళ మమ్మీ పెళ్లి చేసి పంపించేద్దామని ఉంటది. ఇవిడ ఫుల్ గా తాగేసి వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు ఓ మూల పడుకొని ఉంటది, చాలా గోల చేస్తా ఉంటది. కల్నల్ గడు కూడా కొంచెం అప్పుడే అటు నుంచి ఇటు పోతూ ఉంటాడు. అప్పుడే ఇవిడ మాట్లాడిద్ది ఏమనంటే, జేను వాళ్ళ కూతురు బింగిల్ గాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఆ బింగిల్ గాడికి చాలా ఆస్తుంది, ఆ ఆస్తి అంతా నేనే నా దగ్గర పెట్టుకుని తెగ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి ఇవిడ ఏదో ప్లాన్ వేసుకుని ఉంటది. ఇవిడు మరీ దరిద్రంగా ఉందే. ఇంకో పక్క ఈయన చూస్తే బింగిల్ గాడు ఉన్నాడే, వాడేదో పని చేసుకుంటే ఇంకా వెళ్తూ ఉంటే అక్కడికి ఒక జాంబీ వచ్చింది. ఎలిజబెత్ కూడా చూసేసి ఉండిద్ది. ఇప్పుడు ఎలిజబెత్ బింగిల్ గాడు ఇద్దరు జాంబీని లేపేద్దామని పోతా ఉంటే బేస్మెంట్ లో చాలా జాంబీస్ ఉంటాయి. పాపం అన్ని ఎదురు చూస్తా ఉన్నట్టున్నాయి, డాన్స్ పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయితే లోపలికి వెళ్దామా అని చెప్పి. అప్పుడే బింగిల్ గాడు కాలు జారి కింద పడి కలదేవి పడిపోతాడు. ఎలిజబెత్ వచ్చిన జాంబీలందరూ లేపేయడానికి ట్రై చేస్తుంటే అప్పుడే జాంబీస్, ఆగు పాప ఆవేశం ఎందుకు నీకు, ఎంత జాంబీని అయితే మొత్తం నిర్దాక్షిణ్యంగా చంపుకుంటూ వెళ్ళిపోవడమేనా అని చాలా నార్మల్ గా మామూలుగా మాట్లాడుతూ ఉంటాయి. ఈ గ్యాప్ లో కల్నల్ గాడు వచ్చి పాపం జాంబీస్ ఏవో చెప్పుకోవడానికి ట్రై
చేస్తున్నాయి, మాట్లాడుతున్నాయి, ఏం లేదు, తప్ప కోసి పడేస్తాడు. పీకలు కోసేయడం, మూతి కోసేయడం, ఆ పక్కనే పొయ్యిలో పడేస్తాడు ఒక జాంబీని. దాని తర్వాత బింగిలిగాడు కింద పడి ఉంటే జాంబీ చంపేసిందా ఈయన కూడా నేను లేపేస్తా అని కత్తితో కోసైపోతుంటే ఎలిజబెత్ ఏమో ఆగదా స్వామి నువ్వు మరి ఇంత వరస్ట్ గా ఉన్నావేంటి అసలు, నీ ఫ్రెండ్ కి ఏం కాల కాలు జరిగి కింద పడ్డాడంతే అని చెప్పడంతో వీడు ఓకే అని చెప్పి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. తీసుకుని వెళ్తూ ఉంటే పాపి నువ్వు ఒక గొప్ప యోధుడివే, నేను ఒప్పుకుంటా, కానీ గబ్బు ఫ్రెండ్ గాడివి నువ్వు. జాంబీ కొరికిందో లేదో కనీసం టెస్ట్ అయ్యవా? ఆ ఈగలేవో ఉంటాయిగా, అయినా వదులుండొచ్చుగా, అవి కూడా వదలకుండా చంపేద్దాం అనుకుంటున్నావు. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు, నువ్వు పోయాడు నుంచి అని అంటది. కట్ చేస్తే నెక్స్ట్ రోజు బింగిలిగాడు మెసేజ్ పంపిస్తాడు. ఏమని, జాంబీలు ఇక్కడ మరీ ఎక్కువైపోయాయని చెప్పి వాళ్ళ మమ్మీని లండన్ తీసుకుని వెళ్ళిపోతుంది. అదే బింగిలిగాడు వాళ్ళ మమ్మీతో పాటు లండన్ వెళ్ళిపోతున్నాయని చెప్పి జైన్కి మెసేజ్ పెట్టుంటాడు. ఇంకో పక్క ఈడు వంటగదిలో ఎలిజబెత్ బాబాకి ప్రపోజ్ చేస్తాడు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, చేసేసుకుంటాను, కాకపోతే ఒక చిన్న మ్యాటర్, ఇంకా నుంచి నువ్వు జీవితంలో మళ్ళీ తుపాకి పట్టుకోకూడదు, కూరగాయలు కోయడం తప్ప ఇంక దేనికోసం కత్తి కూడా ముట్టుకోకూడదు అని అనగానే ఇటు కోపం వచ్చి డొక్కలో గుద్దు బయటకు వచ్చేసి కోపంతో చెట్టంతా పడగొట్టేద్దాం అనుకుంటది. ఇలా మమ్మీ ఏమో ఇంత మంచి ఆఫర్ నీకు లైఫ్ లో మళ్ళీ కాదు, మర్యాదగా పెళ్లి చేసుకో అంటే వీళ్ళ డాడీ ఏమో ఈ తొక్కలో మాట్లాడి నువ్వు వినమాక, నీకు నచ్చితేనే చేసుకో లేకపోతే అవసరం లేదంటాడు. పాప పెచ్చ హ్యాపీ అయిపోయింది. అయినా వీళ్ళ మమ్మీ అదుగుతూనే ఉంటది. కోపంతో అడవిలోకి వెళ్ళిపోతే అడవిలో వెకంగాడు ఉంటాడు, అదే కల్నల్ వాళ్ళ తమ్ముడు. అయితే ఈ మధ్యలో పాపకి ఎవరెవరో కనిపిస్తా ఉంటది, మధ్యలో నలుగురు వాళ్ళు చూపి ఎప్పుడు అడి తిరిగే ఉంటది. మళ్ళీ కళ్ళు మూసి ఓపెన్ చేసే లోపు మాయమైపోతుంది. తల్లండి వకంగాడు ఇప్పుడు నీకు ప్లేస్ చూపిస్తా అని చెప్పి గొడవ ఎక్కించి తీసుకొని పోతుంటాడు. ఆడికి వెళ్ళి చూస్తే పాత చర్చ్ ఉంటది, లోపల ఫాదర్ ఉంటారు, ఇంకా చాలా మంది జనాలు కూడా వచ్చి ఉంటారు. నాకు తెలియకుండా ఇటు చర్చ్ ఎప్పుడు ఉంది అని చెప్పి చాలా ఇంట్రెస్ట్ గా ఎలిజబెత్ బాబు చూస్తా ఉంటే అప్పుడే అక్కడ ఉన్న మనుషులు ఇటు దిగుతారు. అప్పుడు అర్థమైంది వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళంతా జాంబీసే, దేవుడికి ప్రార్థన చేయడానికి వచ్చారు జాంబీలన్నీ. పాపం జాంబీలు మనుషులు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. జాంబీలు మనుషులు తింటున్నారు, మనుషులు జాంబీలు తింటున్నారు అనే విషయం కూడా అర్థం కావట్లేదు వీళ్ళకి. అంత దారుణంగా దయలేదు. జాంబీలు మొదలు పెట్టుకుంటూ ఉంటాయి, ఏంది దేవుడా మమ్మల్ని జాంబీలు చేసేసావు, చేసావు మాకు ఏదో జబ్బులేని ఎందుకు ఇచ్చావు. మనుషులు ఏమో ఫాస్ట్ గా నడుస్తూ ఉంటారు, మేము 2 అడుగులు వేయడానికి 4 గంటలు పడుతుంది. ఎవడన్నా మా దగ్గరకు వచ్చి వాడు పీక ముందు పెట్టి కొరికేయని అంటే తప్ప కొరకలేని సిచ్యువేషన్ లో ఉన్నాం. ఇంత అల్ట్రా స్లో మోషన్ లో ఎందుకు పెట్టావు మమ్మల్ని? ఇంకో పక్క మేము కూడా మిగతా జాంబీలాగా మనుషులను కొరుకుతాం, వాళ్ళ రక్తం తాగి బతుకుతాం, ఇట్లాంటివి ఏమైనా పెట్టొచ్చు కదా. చండాలంగా మనుషులు బ్రెయిన్ తింటామంట, ఇదేం ఫీచర్ అసలు మాకు. కొంతమంది అదోలు కంపు బ్రెయిన్ వేసుకొని దిగుతున్నారు, తినలేక చచ్చిపోతున్నాం అంటే. ఇలా వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయండి, అన్ని మనకే ఉంటాయి అనుకుంటున్నారా? ఎలిజబెత్ చూసి అసలు షాక్ అయిపోయింది. అర్థం కాదు, వెకంగాడు చెప్తా ఉంటాడు, అన్ని జాంబీలు గబ్బు జాంబీలు కాదు, ఎప్పుడు మనుషులు చంపుకుంటూ తిరగటం కాదు, మంచి జాంబీలు కూడా ఉంటాయి చూడు, ప్రార్థనలు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నాయి ఇవి. ఇది ఒక మంచి మ్యాటర్. చెప్పాలంటే జాంబీలతో మనం డిస్కషన్ పెట్టుకుని అందరం కలిసి హ్యాపీగా బతకొచ్చని వెకంగాడు అంటాడు. పాపిది విని వెకం ఈ విషయం నాకు చెప్తున్నావింది, మంచిగా పోయి లండన్ లో ప్రైమ్ మినిస్టర్ కింగ్ వాళ్ళతో చెప్పొచ్చు కదా అని అంటే వీడేమో ఈ యుద్ధం జరగడం వల్ల మనం ఇన్నేళ్ల పాటు ప్రపంచ దేశాల మీద పడి పందికొక్కుల్లా సంపద అంతా తీసుకొచ్చాం కదా, మొత్తం డబ్బులన్నీ ఖాళీ అయిపోయి పెట్లో ₹1 బిల్ల కూడా లేదు మన గవర్నమెంట్ దగ్గర. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇన్ఫర్మేషన్ చెప్పా అనుకో, వాళ్ళందరూ కొల్లు మండిపోయి నన్ను కూడా లేపేస్తారు. నా మాట ఎవడంటే ఇంకా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది, వీళ్ళ నాన్న కజిన్ కొడుకు ఒకడు వచ్చి ఆస్తి కావాలని వాడు ఎవడో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాడంట. ఆ అమ్మాయి ఓకే చెప్పేసింది. సో వాడు పెళ్లి ఇప్పుడు. అందుకే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆంటీని కలవడానికి వెళ్తాడు. ఎలిజబెత్ కూడా వెళ్ళిద్ది. వాళ్ళ ఆంటీ గొప్ప యోధు అది ఇది అని చెప్పిలే. వాళ్ళ ఇంట్లో చూస్తే ఒక పెద్ద పెయింటింగ్ ఉంటది, అందులో పాపకు అప్పుడప్పుడు నలుగురు కనిపిస్తా ఉంటాయి, మొహాలు చూపి వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇల్లు ఇంగ్లాండ్ లో గొప్ప యుద్ధాలు చేసి జాంబీల్ని ఆపేదంట. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు, అందరూ చచ్చిపోయామో బేసిక్ గా మాయమైపోయాదంట. ఇల్లు చూస్తే అక్కడ ఆంటీ ఉంటది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆంటీ, వాక్ ఆఫ్ షేమ్ అంటే. అది ఇప్పుడు కజిన్ గడు పెళ్లి సెట్ అయింది కదా, మూర్తాలు పెట్టుకుంటున్నారు. ఇక్కడికి కల్నల్ గడు వస్తాడు. కల్నల్ వాళ్ళ తమ్ముడు వాడి పేరు మర్చిపోయినా, వకహం, వీడు కూడా వస్తాడు. జనాలంతా ఇక్కడే ఉంటారు. ఇక్కడ గానీ జాంబీలు పడ్డామంటే దరిద్రం వదిలిపోద్ది. వెకంగాడు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఇట్లా మంచి జాంబీలు ఉన్నాయి స్వామి, ఉండిలో ఉన్న చిల్లరంతా ఊడి చూసి తుపాకీలు తయారు చేయడం ఆపేయండి, మంచిగా సంధి చేసుకుందాం అని అంటే ఆ మాటలు విని ఆంటీ జోక్ వేసిద్ది. నవ్వు కావాలేదు కాబట్టి ఆ జోక్ వద్దు, ఇవన్నీ వర్కౌట్ అవ్వ అంటే అందరూ ఓకే కల్నల్ కూడా నిజం అవ్వ అంటాడు. వకంగాడు ఇంకా హర్ట్ అయిపోయి వెళ్ళిపోతాడు. ఎలిజబెత్ ఇప్పుడు కల్నల్తో అబ్బాయి సచ్చినోడా, మీ తమ్ముడు అంత గొప్ప పనులు చేయడానికి ట్రై చేస్తుంటే అన్నిట్లు ఏలు పెడతావు నువ్వు, జీవితంలో ఎప్పుడైనా 4-5 మంచి పనులు చేసావంటావు నువ్వు అని అంటది. దాంతో వీడు కోపం వచ్చి ఆ రోజు నైట్ చెట్లన్నీ నరికేస్తుంటాడు. ప్రపంచాన్ని కాపాడడానికి వీడు వంతుకు ఏదో చేస్తున్నాడు. ఎలిజబెత్ ఏమో రోజుకి అసహించుకుంటా ఉంది వీడిని. అయితే ఏంటి నైట్ టైం ఏదో సౌండ్లు అని చెప్పి ఎలిజబెత్ బాబు బయటకు వచ్చింది. బయటకు వస్తే వీడు ఉన్నాడు, వకంగాడు ఉంటాడు. ఇప్పుడు ఏమంటాడంటే ఎలిజబెత్ టైలర్ బింగిలిగాడు వాళ్ళ మమ్మీతో పాటు లండన్ వెళ్ళిపోయాడు కదా, ఊరకనే బాలేదు. మా అన్న కల్నల్ గాడు చెప్పాడు బింగిలిగాడితే, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా, ఆ ఎలిజబెత్ టైలర్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం డబ్బు కోసమే నీ వెంట పడుతున్నది, నీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, నీ డబ్బు మీదే ఉంది, వాళ్ళ మమ్మీ అయితే మరీ కంచు, పెళ్ళయ్యాక నిన్ను కిటికీలోంచి బయట దోసేసి ఆస్తి అంతా కాజేయడానికి రెడీగా ఉంది అని మా అన్నగాడు బింగిలిగాడికి లేనిపోని మాటలు చెప్పాడు. అందుకే వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి వకంగాడు ఎలిజబెత్ టైలర్ తో చెప్తాడు. సరేలే ఇదంతా చెప్పాక ఇంక ఇక్కడ మాత్రం మనం ఉండి ఏం చేస్తాం, మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఊరు వెళ్ళిపోదాం అని చెప్పి వకంగాడు ఎలిజబెత్ అడుగుతాడు. ఎలిజబెత్ ఏమో ఇప్పుడు దాకా ఏదో రొమాంటిక్ మాటలు చెప్పినట్టు సడన్ గా లేపుకుని వెళ్ళిపోతాం అని అడుగుతావిందిరా. ఓకే నాకు ఇప్పుడు మూడు లేదు, ఎప్పుడైనా ఉంటే చెప్తాను వెళ్ళిపోని అంటుంది. నెక్స్ట్ రోజు పొద్దున్నే మన కల్నల్ గాడు ఎలిజబెత్
దగ్గరికి వచ్చి ప్రపోజ్ చేసేస్తాడు. అది కాదు మ్యాన్, ఆ మీద నీకు మంచి ఒపీనియన్ లేదని నాకు అర్థం అవుతుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను, నువ్వు అంటే నాకు బాగా ఇష్టం అంటే ఎలిజబెత్ ఏమో వాడిని దా ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి పోదా పనికి మాలనోడా అంటది. నువ్వు మా అక్క జేనికి చేసిన పని నేను మర్చిపోలేను అంటది. ఒరిజినల్ గా వీడు అట్టండి పని ఏం చేయలేదు, కానీ వకంగాడు చాడీలు చెప్పిందంతా నిజమే కదా, వాళ్ళ మమ్మీ అదే కదా చేద్దాం అనుకుంది. సర్లేండి కాసేపటికి వీళ్ళిద్దరు బండబూతులు తిట్టుకుంటా ఉంటారు. కాసేపటి తిట్లు కాస్త ఫైట్ దాకా వెళ్ళిద్ది, ఇంకా తన్నుకోవడం స్టార్ట్ అవుద్ది, కత్తి తీసుకుని లేపేసిద్దేమో అనుకుంటాం. ఇద్దరి మధ్య నెమ్మదిగా ఫైట్ కాస్త రొమాంటిక్ ఫైట్ లో చేంజ్ అయిపోయిందంట. ఎదవ సచ్చినోడు జాంబీ సినిమా అని చెప్పి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను ఏదో జాంబీలు వచ్చి కొరికేస్తాయి చంపేస్తాయని ఎదురు చూస్తా ఉంటే ఈడేమో ఇందాక నుంచి వీళ్ళ రాక్షస ప్రేమ చూడలేక చచ్చిపోతున్నాను. క్లైమాక్స్ లో వీళ్ళిద్దరిలో ఒక జాంబీ అయిపోతే బాగుండు, లాస్ట్ కి అయితే నేను చేసుకుని పోదాయినాను అంటది. పాపడు బాగా అట్ట వెళ్ళిపోతాడు. నెక్స్ట్ రోజు ఎలిజబెత్కి లెటర్ వచ్చేది, కల్నాలగలు రాశాడు. నేనేం బింగిల్ గడికి ఏదో మాటలు ఏం చెప్పాలా, ఆ సోదంతా నీకు ఎవరు చెప్పారు నాకు తెలియదు, అంటే మీ మమ్మీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఒక్క ముక్క చెప్పానులే. అయితే చిన్నప్పుడు జాంబీ అవడం వల్ల మా నాన్నని నేను చంపేయాల్సి వచ్చింది, మేబీ అప్పటి నుంచి ఇలా గబ్బుగాడిలో ఉండిపోయానేమో. అవును మా తమ్ముడు నీకు ఏదో చెప్పాడు కదా, అదంతా నిజం కాదు, నా ఆస్తిలో సగం ఎప్పుడు ఆ వక్కంగాడికి ఇచ్చేసాను, వాడి ఆస్తి అంతా మొత్తం 4 రోజుల్లో ప్యాకెట్లో పోగొట్టేసి మళ్ళీ మాటికి వచ్చి డబ్బులు అడుగుతూ ఉన్నాడు, ఇంకోసారి వస్తే వాత పెడతానని చెప్పాను, అందుకే వాడు అందరికీ నా మీద చాడీలు చెప్పుకుంటూ దిగుతున్నాడు. అయినా నేను కన్విన్స్ చేయడానికి నేను ఏం ట్రై చేయట్లేదు, నీ ఫీలింగ్స్ నేను అర్థం చేసుకుంటున్నాను, రెస్పెక్ట్ ఇస్తాను. అంటే యదవసుల్లో చాలా రాశాడు, నేను అదంతా నేను చెప్పను అంతే, ఇప్పుడైతే లాస్ట్కి నేను యుద్ధం చేయడానికి లండన్ వెళ్ళిపోతున్నాను అని అంటాడు. పాపం బాగా అట్ అయ్యాడండి. ఏం చేస్తాం, చాడీలు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోయాయండి. స్టోరీ మొత్తంలో జాంబీలు, యుద్ధాలు, ప్రైమ్ మినిస్టర్, కింగులు, పోరాటాలు ఇవేం లేవు, అంతా లతుకు బ్యాచే తగులుతుంది. ఇంత చేదస్తమందా చాడీలు చెప్పేవాళ్ళు. ఆ నికృష్టుడు ఆడు, ఆ ప్రైడ్ ఎక్కడ పోయింది, సినిమా పేరులో ఉన్న ఆ ప్రైడ్ ఆత్మగౌరవం ఎక్కడ పోయింది, ఆ ప్రెజుడిస్ అదేదో అన్నాడు, అది ఎప్పుడు వచ్చింది, ఆ జాంబీస్ ఉంది ఆ సినిమా పేరులో, ఓకే అప్పుడప్పుడు వస్తున్నాయి, నా పేరు కూడా ఉంది కదా నన్ను కూడా చేర్చుకోండి అని చెప్పి మధ్యలో జాంబీలు. అదే లెటర్ చదివి కిందకు వచ్చాక ఏం తెలిసిద్దంటే ఇలా మొత్తం 5 సిస్టర్స్ కదా, అందులో ఒకరిని తీసుకున్న వకంగాడు వల్ల పారిపోయాడంట ఒక అమ్మాయిని పట్టుకుని, అంటే అమ్మాయిని లవ్ లో పడేసి తీసుకుని వెళ్ళాలా, కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు వకంగాడు. దాని తర్వాత మధ్యలో ఏదో ఒకళ్ళు చాలా జరిగింది, అదంతా వద్దులే గానీ అక్క చెల్లి ఇద్దరు జేను ఇంకా ఎలిజబెత్ వీళ్ళిద్దరు వాళ్ళ సిస్టర్ వకంగాడు ఎత్తుకొని వెళ్ళిపోయిలే, అమ్మాయిని కాపాడదామని వెతుక్కుంటూ లండన్ దాకా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ మధ్యలో లండన్ బయట బ్రిటిష్ ఆర్మీ అక్కడ బ్రిడ్జ్ మీద ఏవో తుపాకులు గుండ్లు అవి పెట్టి ఉంటది, జాంబీలు రాకుండా. ప్రస్తుతానికైతే వీళ్ళు ఈ బ్రిడ్జ్ ని ఇవాళ సాయంత్రానికి లేపు పడేస్తున్నారంట. అంటే ఈ బ్రిడ్జ్ మీద నుంచే జాంబీస్ అన్ని మిగతా ప్రపంచంలోకి వెళ్లే ఛాన్స్ ఉందంట. సో ఈ జాంబీస్ వల్ల మిగతా ప్రపంచంలో జనాలకి ఏం అవ్వకుండా చూడడానికి వీళ్ళు కష్టపడుతున్నారంట. ప్రపంచ సేవ చేయడానికి వచ్చే ఈ బ్రిటిష్ వాళ్ళంతా ఇప్పుడు లండన్ లో బింగిల్గడు ఒక జాంబీ కనిపిగానే దాని మీద ఒక బాంబు వేసి ఉంటాడు. బింగిల్గడు గుర్తుల్లో వాడు లండన్ లోనే ఉన్నాడుగా, అది పేరులోపే ఆ జాంబీ డ్రెస్ పట్టుకుని లాగుతా ఉంటది. కాబట్టి జేన్ వచ్చి అడ్డం పడి కాపాడేసిద్ది, లేకపోతే చచ్చుండేవాడు ఈ పాటికి. ఇంకో పక్క మన కల్నల్ గాడు శ్మశానంలో ఉన్న జాంబీలందరూ చంపుతా ఉంటే ఏదో పెద్ద జాంబీని చంపడానికి వచ్చింది. అప్పుడు ఎలిజబెత్ వచ్చి ఈయన కాపాడిద్ది. ఇక్కడికి వచ్చాక ఇంకా ఎలిజబెత్ చెప్పిద్ది, మీ తమ్ముడు వకంగాడు వాడు మా సిస్టర్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు, వాడు ఎక్కడున్నాడు చెప్పు అంటే వీడేమో మా తమ్ముడు గాడు వకంగాడు ఎక్కడుంటాడో తెలుసు, వాడు ఒక చర్చ్ లాంటి బిల్డింగ్ లో ఉంటాడు, కానీ అందులో జాంబీలు ఎక్కువ ఉంటాయని బాంబులు ఎట్లు లేపేశారు, మేబీ మీ సిస్టర్ లో చచ్చిపోయిందేమో అంటాడు. ఎదవ ఏది పాజిటివ్ గా మాట్లాడే. అయితే దీని తర్వాత మన కల్నల్ గాడు ఒక్కడే ఇందాక చెప్పిల్లా చర్చ్ అని ఒకటి అక్కడికి వెళ్తాడు సోలోగా. చెప్తే బిల్డింగ్ అంతా బానే ఉంది, అబద్ధం చెప్పాడు ఎలిజబెత్ కి ఏం కాకూడదని ప్రేమ చూపిస్తున్నాడు. చూస్తుంటే చాలా జాంబీస్ అలా చర్చ్ లోపలికి వస్తూ ఉంటాయి, ఏదో పెద్ద మీటింగ్ జరగబోతుంది. అక్కడే 4 ఎలిజబెత్ పాపకు అప్పుడప్పుడు కనిపిస్తల్లా వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. ఆ పెద్ద ఫోటోలో కూడా చూసాం, వాళ్ళు జాంబీలు అయిపోయి ఇలా బ్యాచ్ లో కలిసిపోయారు. వీడు ఇంకా నెమ్మదిగా లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూస్తే నిజంగానే బెక్కంగాడు ఎత్తకొచ్చేలా ఒక అమ్మాయి లిడీ, ఆ అమ్మాయిని కట్టేసి పెట్టారు ఇక్కడ, కాపాడుతూ ఉంటాడు వీడు వచ్చి. కానీ అప్పుడే గోడ మీద చూస్తే వాళ్ళ తమ్ముడు వకంగాడు వాడి ప్లాన్ అంతా గోడ మీద గీగిపెట్టి ఉంటాడు. ఏంటంటే వకంగాడు ఉన్నాడే వీడు జాంబీస్ అన్నిటిని యూజ్ చేసుకుని లండన్ మీదకి అటాక్ చేసి లండన్ ని అటాక్ చేయడానికి అంటే వాడు వసపరుచుకొని ట్రై చేస్తాడు. ఈడీ ఏది తలకాయ ప్లాన్ ఏది ఎగ్జిక్యూట్ చేసుకోమను, లండన్ కాకపోతే అమెరికాను కూడా ఎత్తబోమను. కానీ మధ్యలో ఈ అమ్మాయిని ఎందుకు ఎత్తుకొచ్చాడు, పోయి వాళ్ళ సిస్టర్స్ ని ఎలుక్కున్నాడు వీడు. మనోడైతే పాపను కాపాడేసి వాడు గొడవని ఇచ్చేసి పంపించేస్తాడు ఆడి నుంచి. దాని తర్వాత వాళ్ళ తమ్ముడు వకంతో ఫైట్ స్టార్ట్ చేస్తాడు. చాలా జాంబీస్ వస్తా ఉంటాయి. కానీ అప్పుడే వకంగాడు వాళ్ళ అన్న కల్నల్ని చంపేపోతుంటే కరెక్ట్ గా ఎలిజబెత్ వచ్చి కాపాడేసిద్ది. ఇప్పుడు కల్నల్లో ఎలిజబెత్ ఇద్దరు ఇంకా గొడవ వేసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే చాలా జాంబీస్ కూడా వస్తున్నాయి అక్కడికి. ఎందుకంటే ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి. అదే బ్రిడ్జ్ అంతా కూల్ చేస్తున్నారని చెప్పి అది కానీ పేలిపోయింది అనుకో, ఇంకా లండన్ లోపలికి వెళ్ళడం ఇప్పుడు అప్పుడే అవ్వదు. జాంబీలు కూడా అటే ఉంటాయి. ఇంకా ఈ లోపల గొడవ వేసుకొని ఫాస్ట్ గా వచ్చేస్తారు. ఈ లోపు అది పేలిపోయింది కానీ బతికే ఉన్నది, ఏం కాలేదులే. క్లైమాక్స్ ఏమైతే కల్నల్ గాడు ఎలిజబెత్ ని పెళ్లి చేసుకుంటాడు, బింగిల్ గాడు జైన్ ని పెళ్లి చేసుకుంటాడు. అంతా హ్యాపీగా ఉందనే టైం అటు సైడ్ నుంచి మన వకంగాడు వాడి జాంబీ సైన్యం అంతా వేసుకొని ఇటు వచ్చేస్తా ఉంటాడు. బ్రిడ్జ్ అంతా పేలిపోయింది కదా అంటే ఏమో బ్రిడ్జ్లు కట్టుకోలేమనుకుంటున్నా, ఏందా జాంబీలు తక్కువ అంచనా వేస్తున్నారు మీద. జాంబీ విత్ బ్రెయిన్స్ అనమాట. అసలు రోజు బ్రెయిన్ ఫ్రై తింటారు. ఇంకా అలా పెళ్లి రోజు అటాక్ చేయడం కొత్త అక్కడ సినిమా అయిపోద్ది. వీడియోస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో వేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.